మంచి పేరుందండి. ఇటువంటి హిజ్కియా ఎప్పుడైతే ఒక భయంకరమైన రోగం తనకు వచ్చిందని తెలిసిందో ఒక వ్యాధిని పడిపోతాడు అనమాట. అటువంటి సమయంలో ఒక ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, హిజ్కియా నీ ఇంటిని చక్కబెట్టుకో, నీకు సమయం అయిపోయింది, ఇంకా మరణం అవుతున్నావు అని. అయితే హిజ్కియా సమయంలో ఏం చేశాడు తెలుసా? దేవుని వైపు తిప్పాడు. అంటే కొన్నిసార్లు మన పరిస్థితులు దేవుని వైపు తిరగకపోతే దేవుడి కార్యం మన జీవితంలో జరగదు. ఎప్పుడైతే హిజ్కియా దేవుని వైపు తిరిగాడో దేవుడు అద్భుతంగా ఆశ్చర్యకరంగా తన జీవితాన్ని నిలబెట్టాడు దేవుడు. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో హిజ్కియా జీవితంలో నుంచి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు, అలాగే హిజ్కియా చేసిన ప్రార్థనలో నుంచి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నామండి. మొదటిగా చూసినట్లయితే మొదటి వచ్చిన ఇక్కడ రాయబడింది ఏంటి అంటే, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగం కలుగగా ఆమోజు కుమారుడు ప్రవక్త అయిన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుచున్నావు బ్రతకవు కనుక నీవు నీళ్లు చక్కబెట్టుకోమని యెహోవా సెలవిస్తున్నాడని చెప్పగా, అంటే ఒక దుర్వార్తను ఏం చేస్తున్నాడంటే ఒక ప్రవక్త తీసుకొచ్చి అందిస్తున్నాడు అనమాట. హిజ్కియా మంచి రాజుగా ఉండగానే తన రోగం ఏం చేస్తుంటే బాధాకరమైన పరిస్థితుల్లో తీసుకెళ్తుంది దేవుని సంఘం. హిజ్కియా దగ్గరికి వచ్చి ప్రవక్త అయిన యెషయా అన్నాడు, అయ్యా నీకు మరణం వచ్చేసింది, ఇంకా నువ్వు చక్క పెట్టుకొని ఒక వార్తను తీసుకుని వస్తున్నాడండి. మన ఇంట్లో కూడా ఎవరైనా మంచి రెండు వార్తలు ఉంటాయి, మంచి వార్తలు చెడు వార్తలు ఉంటాయి. మంచి వార్తలు వచ్చినప్పుడు అందరం కూడా సంతోషంగా అంగీకరిస్తాం. అదే చెడు వార్త వస్తే మనం ఎలా స్వీకరించగలమంటే దాన్ని చాలా కష్టం కదా. ఏలియా కుమారులు మరి యుద్ధంలో చనిపోయారు అని ఎప్పుడైతే వార్త వచ్చిందో ఏమైపోయాడండి ఏలియా? తను వెనక్కి పడిపోయి తాను కూడా చనిపోయినట్టుగా కనిపిస్తా ఉంది. అంటే కొన్ని చెడు వార్తలు ఏం చేస్తాయంటే మనిషి జీవితంలో ఎంతో బాధను కలుగజేస్తాయి, మనిషి జీవితంలో ఎంతో వ్యాధిని కలుగజేస్తాయి. ఇప్పుడు దేవుని సన్నిధిలో అందుకే హిజ్కియాకి ఎప్పుడైతే ప్రవక్త వచ్చి ఈ యొక్క యెషయా ప్రవక్త వచ్చి చెప్తున్నాడు, హిజ్కియా నీకు మరణకరమైన రోగం వచ్చింది కనుక నువ్వు చచ్చిపోబోతున్నావు, నీ ఇంటిని చక్కబెట్టుకో. అంటే హిజ్కియా రాజు ఎవరంటే ఒక రాజు పొజిషన్ లో ఉన్నాడు. దీని తర్వాత ఎవరు రాజు, తన యొక్క ఆస్తి మీద ఎవరికి అధికారం రాబోతుంది, తన తర్వాత ఎవరు రాజుగా నిలబడబోతున్నారో అన్ని నిర్ణయాలు వెంటనే తీసుకొని హిజ్కియాకి చెప్తున్నాడు, నీ ఇంటిని చక్కబెట్టుకోవాలన్నాడు. ఇంటిని చక్కబెట్టుకోవడం అంటే ఇంట్లో ఉన్న సామాన్ చక్కబెట్టుకోవడం కాదు. అధికారంలో ఉన్న అతనికి ఎవరు తర్వాత అధికారం అవ్వబోతున్నారు, ఎవరు తర్వాత తన యొక్క శాసనాన్ని మరి ఏలబోతున్నారు, ఇవన్నీ కూడా ప్రవక్త ద్వారా దేవుడు చెప్పినట్టు ప్రవక్త వెళ్ళి ఒక ప్రవచన రూపంలో తనతో మాట్లాడుతున్నాడండి. అంటే ఏమన్నాడు హిజ్కియాకి? అయ్యా నీకు మరణం వచ్చింది కనుక నీ ఇంటిని చక్కబెట్టుకో. ఏలి కుమారుల విషయంలో కూడా ఏ విధంగా అయితే మరి వేదన పొంది తను కూడా మరణం చెందాడో, అదే దావీదు యొక్క స్నేహితుడు కూడా యోనాతాను విషయంలో ఒక వ్యక్తి వచ్చి చెప్తున్నాడు, అయ్యా నీ యొక్క స్నేహితుడు లేదా నీ శత్రువు యొక్క కుమారుడు యోనాతాను చనిపోయాడంటే దావీదుకి ఏమైపోయిందని ఎంతో బాధను కలిగించిందండి. కొన్ని దుర్వార్తలు ఏం చేస్తాయంటే మనిషి జీవితంలో ఎంతో దుఃఖాన్ని కలుగజేస్తాయి, ఎంతో బాధను కలుగజేస్తాయి. యోబు దగ్గరికి వచ్చి అన్నాడు, అయ్యా నీ పిల్లలు, నీ గాడిద, నీ యొక్క ఆస్తులు, ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క మాట చెప్తున్నారు, ఒక్కొక్కరు వచ్చి ఒక్కొక్క సందేశాలు ఇస్తున్నారు. మొదటి వచ్చి అన్నాడు ఒంట్లన్నీ కూడా పోయినాయి అన్నాడు, ఇంకొకరు వచ్చాడు నీ గొడ్లన్నీ పోయినాయి అన్నాడు, తర్వాత ఆస్తి అంతా పోయింది అన్నాడు, తర్వాత వచ్చి నీ పిల్లలు కూడా చనిపోయారు అని చెప్పాడు. అంటే ఇప్పుడు దేవుడి సన్నిధిలో కొన్ని వార్తలు మనం ఏం చేస్తాయంటే దేవుడి దగ్గరికి వెళ్లకుండా లేకపోతే మనం కృంగ తీసుకోవడానికి ఎన్నో రకాల వార్తలు వస్తూ ఉంటాయి. ఈ వార్తలు వచ్చినప్పుడు కృంగిపోవడమో కుమిలిపోవడమో కాదని క్రైస్తవులు చేయాల్సింది. హిజ్కియా దగ్గరికి ఈ ప్రవక్త వెళ్ళి ఒక సాహసం చేశాడని హిజ్కియా రాజు దగ్గరికి అంత సాధారణంగా ఎవరు వెళ్ళరు. కానీ ప్రవక్తగా ఉన్న ఇతను వెళ్ళి చెప్పిన మాట ఏంటంటే నీకు మరణమైంది. ఏంటంటే మరణ భయం లేకుండా ఎవరైనా ఉన్నారా? అందరికి భయమే. పక్కన ఎక్కడో జరుగుతుందంటే మనకు భయం వేస్తుంది, మనం ఎక్కడ చచ్చిపోతామని. ఎక్కడో యుద్ధాలు జరుగుతున్నాయంటే మనకి ఎప్పుడో చేస్తున్నారు భయం. కొంతమంది కోవిడ్ వచ్చి ముందు ఎక్కడో కోవిడ్ వచ్చినట్టు ఇక్కడికి వచ్చేసినట్టు భయపడిపోతూ ఉంటారు. అంటే కొన్ని రోగాలు రాకముందే నాకు కూడా వచ్చేసినాయి అని భయపడే రోజులు. ఎక్కడో మన బర్డ్ ఫ్లూ వస్తే మనకు వచ్చేసిందని కూడా అన్ని చోట్ల కూడా ఆపేశారు. ఎందుకని? ఒక భయం. అది తింటే అక్కడ చచ్చిపోతుంటే మనం కూడా చచ్చిపోతాం. కొన్నిసార్లు ఏమో ముందు జాగ్రత్త అంటారు, కొన్నిసార్లు ఏమో భయం అంటారు. ఇక్కడ కూడా కొన్నిసార్లు మనం ఏంటి అంటే భయంతోనే బ్రతుకుతా ఉన్నాం. ఈ
వచ్చినప్పుడే సంతోషపడి గంతులేదు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేను అంటే ఎంత భక్తిగా ఎంత యథార్థంగా ఉండకపోతే అతను దేవుని దగ్గర నుంచి సేవకుడు వచ్చి ముందుగానే తన మరణ వార్తను తెలియజేస్తాడు. చెప్పండి, అతను నీతి క్రియలు కావచ్చు, అతని పనులు కావచ్చు, చేసిన యథార్థమైన విధానాలు కావచ్చు 19వ అధ్యాయంలో చూపిస్తాడు. అతను ఏ విధంగా జీవించాడు, ఎలా బ్రతికాడు, ఎలా జీవించాడు. దేవుని యందు ఎంత భయము భక్తి కలిగిన వ్యక్తికి తన యొక్క యథార్థతను చూసి దేవుడు ముందుగానే చెప్పిన మాట ఏంటో తెలుసా, నీ మరణం సమీపమైంది, నీ మరణం సమీపమైంది అని ఎవరికైనా చెప్పమనుకోని మనం ఏం చేస్తూ ఉంటాం, వచ్చిన వ్యక్తిని చెప్పిన వ్యక్తిని ఇద్దరు కలిపి తిడుతూ ఉంటాడు. అమ్మా నీ బతుకు పోలేదు, నీకు వచ్చిన రోగాన్ని బట్టి నువ్వు చచ్చిపోతున్నావేమో అంటే ఈ పాస్టర్ గారు వచ్చి మా యొక్క రోగం గురించి చెప్పడం కాదు, కానీ మా మరణం మేము చచ్చిపోతే ఆనందపడే పాస్టర్ గారు ఈయనే ముందేమో అని ఇక్కడ మనుషులు ఉంటారు. కానీ కొన్ని వాక్యాలు కొన్ని మాటలు దేవుడు ముందుగానే తన సేవకుల నోట్ల నుంచి పంపిస్తూ ఉంటాడు. అలాగే చచ్చిపోమని కాదు. నేను ఇంకో పాస్టర్ గారు ఊరు వెళ్ళామని ప్రార్థనకి, ఆయన బాగా ఎన్నో సంవత్సరాల నుంచి బలహీనుడై పడుకుని ఉన్నాడు అనమాట. ఆ పాస్టర్ గారు అక్కడికి వెళ్ళిన తర్వాత, ప్రభా నీ చిత్తమైతే ఇతను తీసుకొని ప్రేయర్ చేసి వచ్చిన 5 నిమిషాలకి చనిపోయాడని ఫోన్ వచ్చింది. అలాగే చచ్చిపోవడం వల్ల అంటే తనకున్న బాధను బట్టి, తనకున్న సమస్యను బట్టి కొంతమందికి రోగాలు వచ్చినాయి అనుకోండి, ఆ రోగం బట్టి ఏమనిపిస్తుంది అంటే బ్రతకడం కంటే చచ్చిపోవడమే నయ్యం. ఏంటండి, బతకడం కంటే ఈ బాధ భరించడం కంటే ఆ మరణమే సుఖం అనుకుంటారు. అలాంటిది మొదటిగానే తనకు వచ్చిన రోగాన్ని బట్టి తను చనిపోబోతున్నాడని చెప్తున్నాడు. అంటే మరణకరమైన రోగం అంటే ఏం రోగం వచ్చి ఉంటుందండి తనకి? ఒక పుండు వచ్చిందంటండి. ఏ పుండు అండి అది? ఎవరికైనా తెలుసా? ఈ రోజులో ఉన్న పేరు ఏంటంటే క్యాన్సర్ అనమాట అండి. కొంతమందికి రకరకాల క్యాన్సర్లు వస్తాయి. బ్రెయిన్ క్యాన్సర్ అంటారు, బ్రెస్ట్ క్యాన్సర్ అంటారు, బోన్ క్యాన్సర్ అంటారు. అంటే ఈ క్యాన్సర్ లో ఒక క్యాన్సర్ అప్పుడే హిజ్కియాకు వచ్చిందనమాట అండి. ఆ హిజ్కియాకు ఒక మరణకరమైన రోగం వచ్చినప్పుడు తను ఏం చేశాడంటే మొదటిగా ఆ బాధాకరమైన వార్తను విన్నప్పుడు కొద్దిసేపు కృంగిపోయి ఉంటాడు. కృంగిపోవడం వల్ల మనం ఏది సాధించలేము, కుమిలిపోవడం వల్ల దేన్ని కూడా మనం పొందుకోలేము. కానీ మన దగ్గరికి రావాల్సింది ఏంటంటే రెండో విషయం చూపిస్తున్నట్లయితే హిజ్కియా ఏం చేస్తాడంటే 2-3 వచనాలు ఇక్కడ చదివినట్లయితే అతడు తన ముఖం గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీళ్లు విడుచుచు యెహోవాను ప్రార్థించెను. హిజ్కియా రెండో చేస్తుంది ఏంటో తెలుసండి, ఎప్పుడైతే మరణ వార్త తన దగ్గరికి వచ్చిందో, ఎప్పుడైతే తన దగ్గరికి ఒక కష్ట సమయమైన పరిస్థితి వచ్చిందో వెంటనే దేవుడి వైపు తిప్పి, అంటే గోడ తట్టు తిప్పి గోడ వైపు, ఎందుకంటే దేవుడిని నేను డైరెక్ట్ గా చూడలేను ఆయన యొక్క జీవితం, ఎందుకంటే నేను అంత పరిశుద్ధిని కాదు. కానీ గోడ తట్టు తిరిగి దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడు, అయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో, నా యథార్థత నా సత్యము ఏంటో నీకు తెలుసు, మరి తెలిసిన నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభు అని మరణం నుంచి తప్పించమని ప్రార్థన చేస్తున్నట్టు దేవుని సంఘం. అంటే ఇక్కడ కనిపిస్తుంది ఏంటంటే హిజ్కియా ప్రార్థన కనిపిస్తుందండి. హిజ్కియా కలిగిన రోగాన్ని బట్టి, అక్కడ వచ్చిన సమస్యను బట్టి, అక్కడ వచ్చిన వ్యాధిని బట్టి, చెప్పిన ప్రవక్త మాటను బట్టి గ్రహించుకుని నమ్మాడని ప్రవక్త మాట నిజమేనని నమ్మి ఏం చేస్తున్నాడు, ప్రార్థన చేస్తాడు, అయ్యా నా యొక్క జీవితం ఏంటో నీకు తెలుసు, నేను సత్యముతో యథార్థంతో ఎలా జీవించానో నీ ఎదుట, ఎవరు ఎదుట? మనుషులు ఎదుట కాదని హిజ్కియా బ్రతికింది, దేవుని ఎదుటే బ్రతికాడని సత్యముతోను దేవునికి ఇష్టమైన బిడ్డగా అతను బ్రతికినట్లుగా అక్కడ రాయబడిందండి. కనుక ఎప్పుడైతే తనకు ఒక మరణకరమైన వార్త వచ్చినప్పుడు కృంగిపోలేదు, కానీ తాను చేసిన క్రియను దేవుని ఎదుట కనపరుచుకున్నాడు. మనకు ఒక కష్టం వచ్చినప్పుడు కృంగిపోవడం పరిష్కారం కాదు ప్రియమైన సంఘం, వ్యాధులు పడిపోవడం పరిష్కారం కాదు మన యొక్క కృంగిదలకి పరిష్కారం. మన కృంగిదలకి పరిష్కారం ఏంటి అంటే దేవుడి పాదాలేనండి. ఎప్పుడైతే నువ్వు దేవుడి పాదాల దగ్గరికి వస్తావో దేవుడి కార్యాలు మన చేతుల్లో చేయడం దేవుడు అప్పటి నుంచి ప్రారంభం చేస్తాడు. ఇక్కడ సమస్య లేదు అని ఎప్పుడూ లేవు, అందరికి ఏదో చిన్న సమస్య పెద్ద సమస్య ఏదో సమస్య ఉంది. ఈ సమస్యలో మనం అందరూ ఏం చేస్తామంటే ఆ యొక్క పరిస్థితిని మనం చూసినప్పుడు, ఆ యొక్క ఇబ్బందిని మనం చూసినప్పుడు కృంగిపోయి కుమిలిపోయి కృంగిపోతూ ఉన్నాం. కానీ ఎవరు కూడా ఆ సమస్యలో కూడా
మరణవార్తే వచ్చినప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళడం నేర్చుకున్నాడని. ఈరోజు నువ్వు నేను నేర్చుకోవాల్సింది ఏంటో తెలుసా? మొదటిగా మనకు వచ్చిన సమస్యను బట్టి దేవుడి దగ్గరికి వెళ్ళాలని. అయ్యా, ఎటువంటి పరిస్థితులైనా నువ్వు మార్చగలిగిన దేవుడు కదా ప్రభా, శక్తివంతుడవు, ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు, ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు కనుక నా జీవితంలో ఈ సమస్య వచ్చింది ప్రభా, నా కుటుంబంలో ఈ పరిస్థితి ఏర్పడింది ప్రభా, మేము ఇటువంటి మార్గం గుండా వెళ్తున్నప్పుడు పైగా మనుషులు చెప్పుకోవడం వల్ల ఏం ఉపయోగం లేదు ప్రభా, మనుషులు నమ్ముకోవడం వల్ల ఏ ప్రతిఫలము లేదు కానీ ప్రభా, అయ్యా నీ తట్టు మేము తిరుగుతున్నాం ప్రభా. నినివే ప్రజల మీదకి అపాయం వచ్చినప్పుడు, లేకపోతే హోషేయ చెప్పిన ఇశ్రాయేలు ప్రజలు పాపం చేసినప్పుడు అక్కడ ఉన్న ప్రజలు హబక్కూకు చిన్న చిన్న ప్రవక్తలందరూ చెప్పిన మాటలు ఏంటి అంటే, ఎప్పుడైతే ఆ ప్రజలు దేవుడికి వ్యతిరేకంగా తిరుగుతున్నాడో దేవుడు ఒక్కొక్క ప్రవక్తను పంపించాడని. యోనా కావచ్చు, హబక్కూకు కావచ్చు, ఇంకా చిన్న ప్రవక్తలు వీళ్ళందరూ కూడా వెళ్ళి ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలకి మీరు ఎలా జీవిస్తున్నారు, ఎలా బ్రతుకుతున్నారని ఎప్పుడైతే వారికి చెప్పబడ్డారో వాళ్ళందరూ తిరిగి ఏం చేశారో తెలుసా? దేవుడి దగ్గరికి వచ్చి ప్రార్థన చేసి దేవుడి దగ్గర వేడుకునేవారు. ఎప్పుడైతే మనం దేవుడి వైపు తిరిగి దేవుడి దగ్గర మన హృదయాన్ని పెడతామో, మన సమస్యను పెడతామో, అంటే ఒక్కరిగా రావడం కాదు, కొన్నిసార్లు కుటుంబంగా రావాలి దేవుడికి. మనకు వచ్చిన కష్టం నుంచి పరిష్కారం రావాలంటే ఒంటరి ప్రార్థన సరిపోదండి కొన్నిసార్లు. కనుక మనం ఏం చేయాలంటే కుటుంబంగా ప్రార్థన చేసి, ప్రభా మేము ఈ సమస్య గుండా వెళ్తున్నాము, ఈ పరిస్థితి గుండా మేము వెళ్తున్నాము ప్రభా, నువ్వు మాకు సహాయం చేయి అంటే. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలందరూ ఏం చేశారు? గుంపుగా ప్రార్థన చేయడం ప్రారంభించారు, దేవుడి దగ్గర మొరపెట్టడం ప్రారంభించారు. అయ్యో మేము ఇటువంటి పరిస్థితిలో ఉన్నాం ప్రభా, అయ్యా నీ పేరు పెట్టబడిన మేము ఇదిగో తండ్రి ఒక అన్యుడికి అప్పగించబడ్డాము, అన్యుల చేతిలో నవ్వులు పాలైపోతున్నాం ప్రభా, మాకు సహాయం చేయండి. ఎప్పుడైతే దేవుడి వైపు తిరిగి ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థన చేయడం ప్రారంభించారో దేవుడు తన కృపను చూపించడం ప్రారంభించారు. ఏంటంటే మనిషి జీవితంలో ఉండాల్సింది ఏంటంటే తిరిగి రావడం స్వభావం కావాలి, తిరిగి వచ్చే అనుభవం కావాలి మనకి. హిజ్కియా ఏం చేస్తాడంటే, ఆ పోలే ఇన్ని సంవత్సరాలు బ్రతికాను కదా, నా సమయం అయిపోయింది అనుకుని సంతోషంతో అంగీకరించట్లేదు అనుకోని వాటిని. ఏంటంటే రాజు చేయవలసిన పరిపాలన చేశాడు, దేవుడి దగ్గర యథార్థంగా ఉన్నాడు, దేవుడి దగ్గర నీతిమంతుడిగా బ్రతికాడు. కానీ ఎప్పుడైతే మరణ వార్తను విన్నాడో అంగీకరించట్లేదు. ఎందుకో తెలుసా? తను చేయవలసింది ఇంకా పని ఉంది, మిగిలిపోయింది. ఆ పని అయ్యేంత వరకు దేవుడి దగ్గర ఏం కోరుకున్నాడంటే, ప్రభా నాకు ఆయుష్ను పెంచు. ఏంటండి? నాకు ఆయుష్ను పెంచు ప్రభా, నేను ఇంకా చేయవలసింది ఉంది, నేను ఇంకా చేయగలిగిన చేసిన తర్వాత అప్పుడు తీసుకుందాం కానీ. అంటే మన ఇక్కడ ఏం చేస్తుంది హిజ్కియా? దేవుడి తట్టు తిరిగి, అంటే గోడ తట్టు తిరిగి దేవుడి దగ్గరికి ప్రార్థన చేస్తాడు. మనం ప్రార్థన చేయగలుగుతున్నాం మన కష్టకాలంలో? మనం ప్రార్థన చేయగలుగుతున్నామా మనం కుమిలిపోతున్న పరిస్థితుల్లో? మనం ప్రార్థన చేయగలుగుతున్నామా ఎదుర సమస్యలో ఉన్నప్పుడు? ఏ సమయంలో అయినా సరే మనం ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఏ సమయంలో అయినా సరే దేవుని యందు విశ్వాసం ఉంచాలి. ప్రియ దేవుడి సన్నిధిలో హిజ్కియాకి తెలుసు తను ఎలా బ్రతికాడు. కొన్నిసార్లు అపాయాలు దేవుడు ఊరికే తీసుకురాడని. ఎందుకు తీసుకొస్తాడో తెలుసా? మనం ఎప్పుడైతే తొలగిపోతున్నామో దేవుడికి, ఎప్పుడైతే దేవుడి మీద ఆధారం చేసుకోకుండా వెళ్తా ఉన్నామో, దేవుడు తన యొక్క మరి కోపాన్ని లేకపోతే తన వైపు తిరగడానికి కొన్ని కార్యాలు మన మధ్యలో, కొన్ని విపత్తులు మన జీవితంలో జరిగించుకుంటూ వస్తూ ఉంటాడు. అలాగని దేవుడు విడిచిపెట్టేసి వెళ్ళిపోమని కాదు దేవుడి యొక్క ఉద్దేశం. దేవుడి యొక్క ఆశ ఏంటి అంటే, దేవుడి యొక్క చిత్తం ఏంటి అంటే, నీవైనా నేనైనా దేవుడి వైపు తిరిగి ఆ కష్టకాలంలో దేవుడికి మొర పెట్టేవారిగా మనం అందరూ ఉండాలి. వచ్చిన సమస్యను చూసి కృంగిపోయి, కుమిలిపోయి, బాధపడిపోయి, బలహీనపడిపోయి రోగాలు సంపాదించుకోవడం కాదండి. మన కష్టంలో కూడా, మన యొక్క బాధలో కూడా, మన యొక్క పరిస్థితులు బాగోలేనప్పుడు కూడా దేవుడికి మొర పెట్టడమే నిజమైన క్రైస్తవ లక్షణం. ఇక్కడ హిజ్కియా అదే చేస్తున్నాడు. ఎప్పుడైతే తనకు వచ్చిన బాధను బట్టి ప్రార్థన చేస్తున్నాడు, ఏమని? అతడు తన ముఖం గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థ హృదయుడై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తము నేను ఎట్లు జరిగించుతునో కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోమని హిజ్కియా కన్నీరు విడుచు యెహోవాకు ప్రార్థన చేశాడంటే.
ఏంటంటే కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని కన్నీళ్లతో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను. నేను చాలాసార్లు చెప్పాను, కన్నీటి ప్రార్థన ఉన్నంత శక్తి ఇంకా దేంట్లోనూ లేదండి. కన్నీటిలో ఉన్నంత ప్రార్థన శక్తి ఇంకో దాంట్లో లేదని. మనం ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే ప్రార్థన చేస్తున్నాం, లేకపోతే కేకలేసి ప్రార్థన చేస్తున్నాం, కానీ కన్నీటితో చేసిన ప్రార్థనని దేవుడు ఖచ్చితంగా ఎటువంటి పరిష్కారానికైనా సమస్యకైనా సరే పరిష్కారాన్ని చూపిస్తాడండి. అందుకు ఇసుకే ఏం చేస్తాడంటే కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి అని కన్నీటితో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తాడని మరలా చెప్తున్నారు. ప్రియ దేవుడు, ఎంతమంది మీ జీవితంలో వచ్చిన సమస్యను కన్నీటితో దేవుడు పాదాలు కడిగే అనుభవం ఉంది. రోజు మీ జీవితంలో కలుగుతున్న సమస్యలు కావచ్చు, ఒడిదుడుకులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఏది అయినా కానీ మనం కన్నీటితో దేవుడి దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా ప్రార్థనకి జవాబునిస్తాడు. హిజ్కియా కన్నీటితో అన్నాడు, కృప అయ్యా నీ కృప నాపై చూపించి. కన్నీటితో దేవుడి దగ్గర నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు మర్చిపోయాడేమో నన్ను. హిజ్కియా అనుకుంటాడు, దేవుడు నన్ను మర్చిపోయాడేమో, లేకపోతే నా యథార్థతను మర్చిపోయాడేమో, నా సత్యాన్ని మర్చిపోయాడేమో, అయ్యా నా పట్ల కృప చూపించడం మర్చిపోయాడేమో. హిజ్కియా అనుకుంటే హిజ్కియా అనుకుని ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు కృపను మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు చేసిన ఏ కార్యాన్ని మర్చిపోయే దేవుడు కాదు. నువ్వు చేసిన మంచి కార్యాలు ఏది కూడా దేవుడి దృష్టిలో లేకుండా పోలేదు. దేవుడు అన్ని చూస్తూనే ఉన్నాడు. కానీ దేవుడి దగ్గర మనకు కావాల్సింది ఏంటో తెలుసా? మొదటి స్థానం కావాలి. ఈరోజు మనుషుల మీద ఆనుకున్నంత దేవుడి మీద ఆనుకోలేకపోతున్నాం. అధికారుల మీద ఆనుకున్నంత శక్తి కలిగిన దేవుడి వైపు, అంటే మన సర్వాధికారి అని దేవుడి మీద ఆనుకోలేకపోతున్నప్పుడు దేవుడు హిజ్కియా ఒకే అన్నాడు కదా. అక్కడ మాట ఏంటంటే అయ్యా కృపతో నన్ను జ్ఞాపకం చేస్తాయి. పౌరుడు అన్నాడు, నా కృప నీకు చాలు. అవునండి, దేవుడి కృప మనకుంటే చాలా మేలండి. మనం పౌరుని ఎంత హింసించారో, ఎంత బాధపడినా కానీ దేవుడు అనేవాడు, నా కృప నీకు చాలు. ఆయన కృప చూపిస్తే మనము ఎంతో ఆశీర్వాదించబడతాం. ఎంత వేదనలైనా, ఎన్ని నిందలైనా, ఎన్ని అవమానాలైనా ఆయన కృపతో మనం ముందుకు వెళ్ళగలం. ప్రియదేవస్థానం హిజ్కియా అన్న మాట ఏంటో తెలుసా? అయ్యా నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోండి. కన్నీటితో ప్రార్థన చేస్తాను. కన్నీటి ప్రార్థనలో గొప్ప శక్తిని ప్రియదేవస్థానం. కన్నీటితో విత్తువారు సంతోషం అనే విత్తును పంట కోయరండి. అంటే మనం సంతోషం అనే పంటని కోయాలంటే నువ్వు కన్నీటితో ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఏదో సరదాకు వచ్చాము వెళ్ళిపోయాము అని కాదండి. మన హృదయంలో ఉన్న బండ రాతిని తీసివేసినప్పుడే కన్నీటితో మనం ప్రార్థన చేయగలం. ప్రియ దేవుడు, నీవు కన్నీటి ప్రార్థన అనుభవం నీకు లేకపోతే దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు చూసే అనుభవంలోకి మనం వెళ్ళలేము. నువ్వు మందిరానికి వెళ్ళగలుగుతున్నావు, పాటలు పాడగలుగుతున్నావు, ప్రార్థన చేయగలుగుతున్నావు, కానీ దేవుని యొక్క నిజమైన అనుభవంలోకి నువ్వు వెళ్ళాలి అంటే మనం ఏం చేయాలి తెలుసా? కన్నీటి ప్రార్థన మనం నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అందుకే రేయి జాములు మొదటి జాములు లేచి కన్నీటితో ప్రార్థన చేయండి అన్నాడని స్త్రీలకి విలాప వాక్యాలు అన్నాడు. రేయి మొదటి జాములు లేచి నువ్వు కన్నీటితో ప్రార్థన చేయి. ఎంతమంది ఈరోజు కన్నీటితో ప్రార్థన చేసే స్త్రీలు కానీ పురుషులు కానీ ఉన్నారు చెప్పండి? ఏదో వెళ్ళాము, వచ్చాము, వెళ్ళిపోతున్నాం, కానీ ఉన్న పరిస్థితిని మన జీవితంలోకి అనువాదించుకుని జరుగుతున్న పరిస్థితులు ఇది నా కోసమేమో, నా కుటుంబంలోకి వస్తే నా జీవితం రేపటి రోజు ఎలా ఉండబోతుందని మొదటిగా మన కుటుంబం చుట్టూ కన్నీటితో ఒక కంచి వేసుకుంటే దేవుడు ఏ అపాయానికి కూడా మన దగ్గరికి రావడం. ప్రియ దేవుడు, ఇక్కడ హిజ్కియా ఏం చేస్తాడంటే కన్నీటితో ప్రార్థన చేస్తాడండి. మనం కూడా ఏం చేయాలి తెలుసా? కన్నీటితో ప్రార్థన చేయాలి. మనకు వచ్చిన సమస్యను చూసి కుమిలిపోవడం కాదు పరిష్కారం. మనకు వచ్చిన బాధను చూసి, వ్యాధిని చూసి కుంగిపోవడం కాదు ప్రియ దేవుడు పరిష్కారం. ఎప్పుడైతే నువ్వు దేవుని తట్టు తిరుగుతావో, దేవుని వైపు చూస్తావో, దేవుని వైపు చూసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు, అద్భుతమైన కార్యాలు జరిగిస్తాడండి. ఇక్కడ మూడో విషయం చూసినట్లయితే హిజ్కియా యొక్క స్వస్థత మనకు కనిపిస్తుంది. 8 నుంచి 11 వచనాలు చదివినట్లయితే యెహోవా నన్ను స్వస్థపరచునట్టును నేను మూడవ దినమున ఆయన మందిరమునకు ఎక్కిపోవుదునను నన్నుటకు సూచన ఏదని హిజ్కియా యెషయాను అడుగగా యెషయా ఇట్లనెను, తాను సెలవిచ్చిన మాట యెహోవా నెరవేర్చునట్టుకు ఆయన
దయచేసిన సూచన ఏదనగా నీడ 10 మెట్లు ముందుకు నడిచిన కదా, నీడ 10 మెట్లు ముందుకు నడిచిన కదా, అది 10 మెట్లు వెనుకకు నడిచిన ఎడలా. చూడండి, అందుకు హిజ్కియా ఇట్లనెను, నీడ 10 మెట్లు ముందరికి నడుచుట అల్పము గాని నీడ 10 మెట్లు 10 గడులు వెనుకకు నడుచుట చాలును. ప్రవక్త యెషయా యెహోవాను ప్రార్థింపగా ఆయన ఆహాజు గడియారపు పలక మీద 10 మెట్లు ముందరికి నడిచిన నీడ 10 మెట్లు వెనుకకు తిరిగి పోవునట్లు చేసెను. చూడండి, ఇక్కడ దేవుడు ఎంత అద్భుతం చేశాడంటే హిజ్కియాకి దేవుడు స్వస్థత కార్యం చేశాడు. ఎందుకు? హిజ్కియా ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేశాడో, హిజ్కియా ఎప్పుడైతే దేవుడి దగ్గర మొర పెట్టుకున్నాడో, హిజ్కియాకి ఏమిస్తున్నాడంటే స్వస్థతనిస్తున్నాడండి. అవునండి, మన దేవుడు ప్రార్థించిన ప్రతి దాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాడు. అయితే ఇప్పుడు సూచన ఏంటని ఒక సూచన చెప్తున్నాడు. 10 మెట్లు ముందుకు వెళ్ళడం కావాలి, కానీ దేవుడు ఏమన్నాడంటే, యెషయా ఏమన్నాడంటే 10 మెట్లు వెనక్కి వెళ్తాది అని అన్నాడు. అంటే నువ్వు స్వస్థపడ్డావు అని చెప్పడానికి యెషయా నోటి నుంచి ఒక మాటను దేవుడు పలికిస్తున్నాడు. ఏంటో తెలుసా? ముందుకు వెళ్ళడం అది సాధ్యమే, ఎండాకాలంలో ముందుకు మన నీడ కనిపిస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఏమన్నాడంటే వెనక్కి నేను దాన్ని చూపిస్తాను, 10 మెట్లు వెనక్కి. అంటే దేవుడు తన యొక్క జీవితంలో స్వస్థత చేశాడు అనడానికి ఇది ఒక గొప్ప సూచక క్రియ. అంటే మన దేవుడు సూచకలు అద్భుతాలు చేయడానికి ఆశ్చర్యకరుడు. నీ జీవితంలో వచ్చిన సమస్యను కావచ్చు, మీ జీవితంలో వచ్చిన పరిస్థితిని కావచ్చు, కొన్నిసార్లు దేవుడి దగ్గర మనం అడిగిన ప్రార్థనకి జవాబు వచ్చిందా లేదా అనేది మనం కూడా తెలిసి పరిశీలన చేస్తూ ఉన్నాం. గిద్యోను అంటూ ఉంటాడని బైబిల్లో, అయ్యా నువ్వు నిజంగానే నన్ను ఇశ్రాయేలు ప్రజల్ని కాపాడడానికి పిలిచినట్లయితే దేవుడి దగ్గర ఒక సూచిక అడుగుతున్నాడు. అయ్యా నిజంగా నువ్వు నన్ను పిలిచినట్లయితే ఇదిగో గొర్రె బొచ్చుని ఇక్కడ పెడుతున్నాను, బొచ్చుని, ఈ బొచ్చుని అంతా కూడా తడిచిపోవాలి. ఆ చుట్టూ ఎలా ఉండాలి? పొడిగా ఉండాలి. అంటే దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడు? శోధిస్తున్నాడు. ఇది నిజంగా దేవుడి యొక్క పిలుపా కాదా? దేవుడు నిజంగానే నాలాంటి వాడిని కూడా వాడుకుంటాడా అని ఏం చేస్తాడంటే ఒక సూచిక అడుగుతున్నాడు. దేవుడు ఏం చేశాడు? తను అడిగినట్టే తన బొచ్చును మాత్రమే దేవుడు మంచుతో కప్పివేశాడు. మంచు మొత్తం ఆ రోజు ఆ బొచ్చు మీద పడిందండి. ఎక్కడ పక్కన ఎక్కడ కూడా తడి లేదండి. మళ్ళా తనకి ఏంటంటే ఇంకొక అనుభవం వచ్చింది. అయ్యా ఇంకొకసారి నేను శోధిస్తాను ప్రభు. ఏంటో తెలుసా? ఈసారి బొచ్చు తప్ప అంతా కూడా తడి అవ్వాలి. ఏమంటాడండి? బొచ్చు తప్ప, యొక్క గొర్రె బొచ్చు తప్ప మిగతా అంతా కూడా తడిగా అనిపించాలంటే దేవుడు తన యొక్క మాట చెప్పుడ అలాగే చేశాడండి. మనం కూడా దేవుడి దగ్గర కొన్ని సూచనలు అడగడంలో తప్పు లేదండి. ఎందుకు? మనం చేస్తున్న ప్రార్థనకి జవాబు వస్తుందో లేదో. హిజ్కియా ప్రార్థనకు వచ్చినప్పుడు హిజ్కియా ఒక సూచన ఏంటి? నాకు నిజంగానే స్వస్థత వచ్చిందని నాకు ఎలా తెలుస్తుంది? ఒక కార్యము నా జీవితంలో జరిగించండి, ఒక కార్యం నాలో చెప్పు యెషయా అంటే, యెషయా అన్నాడు 10 అడుగులు ముందుకు వెళ్ళడం సాధ్యమని, కానీ దేవుడి యొక్క మాట ప్రకారం 10 మెట్లు వెనక్కి వెళ్తాను నీ నీడ అన్నాడు. ఓ ఇలాంటిదైతే గొప్ప కార్యం ఏంటండి? మన దేవుడు అందరూ చేసినట్టు చేసే దేవుడు కాదు. మన దేవుడు అందరూ నడిచిన మార్గంలో నడిపించే దేవుడు కాదు. ఆశ్చర్యంగాను అద్భుతంగాను మనల్ని విడుదల చేసే దేవుడు అండి. ఎప్పుడు తెలుసా? మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుతంగా ఈ మీద నమ్మకం ఉంచినప్పుడే మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు. ఇప్పుడు తెలుసు, ఈరోజు ఎంతో మంది ప్రార్థనకు వచ్చాం, కానీ మన దేవుడి మీద ఎంతో మంది ఆధారపడే వాళ్ళు లేవు. మన దేవుడి మీద సంపూర్ణంగా ఆడుకునే అనుభవం లేదు మనకి. ప్రార్థన అయితే చేస్తున్నాము, దేవుడి దగ్గర అయితే వేడుకుంటున్నాము, దేవుడి దగ్గర అయితే మొర పెడుతున్నాము, కానీ మొర్ర పెట్టిన వాటిని విశ్వాసంతో పలికే అనుభవం లేదు. నేను మాట్లాడే దేవుడు నువ్వు నమ్మితే దేవుడు మహిమను చూస్తాడు. నమ్మాలంటే కొన్నిసార్లు దేవుడు నిరాకారం కూడా ఆకారం చేయగలని నువ్వు నమ్మితేనే దేవుడు ఆశ్చర్యకార్యం చేస్తాడు. అక్కడ నిలబడిపోయి మోషే అన్నాడు, ప్రభా ఎర్ర సముద్రం దగ్గర తీసుకొచ్చేసావు, మాకు ఏమైపోతుంది అంటే నువ్వెందుకు తలగిందులు అయిపోతావు. నీ చేతిలో ఉన్న కర్రను ఉపయోగించి ఆ యొక్క నీటి మీద కొడితే 2గా చేస్తాడు. అంటే ఒక మార్గం లేని సమయంలో కూడా ఒక నూతన మార్గాన్ని చేయడానికి మన దేవుడు సమర్థవంతుడు, శక్తివంతుడండి. మన దేవుడు ఆశ్చర్య కార్యాలు చేయడానికి సెకండ్ చాలండి. అది ఎప్పుడు తెలుసా? నువ్వు నమ్మితే చేస్తాడు దేవుడు. గుడ్డివాడు అన్నాడు, దావీదు కుమారుడా నన్ను వదిలిపోకయ్యా. ఏమంటాడు? దావీదు కుమారుడా నన్ను వదిలిపోకు. కేకలు వేస్తుంటే అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా అతను నోరు నొక్కేస్తూ ఉన్నాడు. ఆయన ఏంటి దేవుడయ్యా, ఆయన నజరేతుడైన దేవుడైనా, యూదుల దేవుడు, నువ్వెవడు కుష్ఠరోగుడు కుంటుడు అక్కడ పడుంటే
కేకలేస్తాడు. అతను నోరు నొక్కాలన్నా కానీ దావీదు కుమారుడు అని అరుస్తూ ఉంటే అతను తీసుకురండి. ఏం చేయాలి? అయ్యా నాకు ఎన్నో సంవత్సరాలు కళ్ళు లేవు ప్రభు, నీ చిత్తమైతే నాకు కళ్ళును దయచేయి, నాకు ఇష్టమే. ఏం చేశాడని దేవుడు? నాకు ఇష్టమే కనుక తనను ఏం చేశాడు? తన కళ్ళను ముట్టగానే స్వస్థపడ్డాడు. అంటే మన దేవుడికి అన్ని ఇష్టమే, కానీ నువ్వు నమ్మితే నీకు అన్ని సాధ్యం. ఈరోజు నమ్మట్లేదు కాబట్టి దేవుడి కార్యం మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన పరిస్థితుల్లో బయటికి రాలేకుండా కూరుకుపోతున్నప్పుడు తెలుసు. కానీ ఎప్పుడైతే నువ్వు ఉపవాసం ఉండో, లేకపోతే దేవుడి దగ్గర కన్నీటితో ప్రార్థన చేస్తావో, కన్నీటి ప్రార్థనలో ఉన్నంత శక్తి మరి దేనిలో లేదు. మరలా చెప్తున్నాను, నువ్వు ఎప్పుడైతే కన్నీటితో ప్రార్థన చేస్తావో, దేవుడి దగ్గర అంగలాచి ఎక్కి ఎక్కి ఒక చిన్న పిల్లలాగా ఏడుస్తామో, ఒక వస్తువు తల్లిదండ్రులు ఇవ్వకపోతే ఎంత ఏడుస్తారని పిల్లలు ఎక్కి ఎక్కి ఏడుస్తారు అది పొందుకునేంత వరకు. అలాగే మీరు కూడా మన పరలోకపు తండ్రి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని నీకున్న అవసరం ఏంటో, నీకున్న పరిస్థితి ఏంటో, నీకున్న ఇబ్బంది ఏంటో, దేనిలో నుంచి మనం బయటికి రాలేకపోతున్నామో, దేని నుంచి ఒక పరిష్కారాన్ని పొందుకోలేకపోతున్నామో, దేవుడి దగ్గరికి వెళ్ళి ఆయన పాదాలు పట్టుకుని ఎక్కి ఎక్కి ఏడ్చినప్పుడు దేవుడు ఖచ్చితంగా కార్యం చేస్తాడు. హిజ్కియా అదే చేస్తాడు. కన్నీటితో చేసిన తన ప్రార్థనకి దేవుడు ఏమి ఇచ్చాడు తెలుసా? హిజ్కియా యొక్క రోగానికి ఒక ఆయుష్ని పెంచాడు, ఒక పరిష్కారాన్ని చూపించాడు, స్వస్థతని ఇచ్చాడండి. అవునండి, మన దేవుడు స్వస్థపరిచే దేవుడు అండి. ఏ వ్యాధి అయినా, ఏ బాధ అయినా, ఏ రోగానికైనా మందు ఆయన దగ్గరే ఉంది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో మన మానవ ప్రయత్నంగా వెళ్తూ ఉంటాం. డాక్టర్ దగ్గరికి ఎందుకు వెళ్తాం? తలనొప్పి వచ్చినా, ఒళ్ళు నొప్పి వచ్చినా, కంటి నొప్పి వచ్చినా, పన్ను నొప్పి వచ్చినా డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏదో మెడిసిన్ ఇస్తాడు, దాన్ని బట్టి మనకు తగ్గిపోతుందని. కానీ పరమ డాక్టర్ అయిన దేవుడి దగ్గరికి వెళ్తే అన్నిటికి కూడా స్వస్థతే. దేవుడు కూడా కొన్నిసార్లు అన్నాడు, మనం ఎక్కడికి వెళ్తే కొన్నిసార్లు అవుతుంది అక్కడికి వెళ్ళాలి. డాక్టర్గా వాళ్ళు చదివారు కాబట్టి, కొన్ని ఒక పరిశోధన చేశారు కాబట్టి, పంటి నొప్పి వచ్చినప్పుడు, కన్ను నొప్పి వచ్చినప్పుడు, గుండె నొప్పి వచ్చినప్పుడు వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏదో ఒక మెడిసిన్ ఇస్తారు కాబట్టి వాళ్ళ దగ్గరికి ఒక మానవ నైజంగా మనం వెళ్తాం. కొన్ని బాధలకు ఇప్పటికి కూడా కొంతమంది పరిష్కారాలు ఉన్నవాడు. ఎన్నో సంవత్సరాల నుంచి బాధలు పడే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఎన్నో రోగాల నుంచి పట్టబడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఈ రోజు కూడా హాస్పిటల్ వెంట తిరిగే వాళ్ళే తప్పించి సంపూర్ణ స్వస్థత నేటికి కూడా చాలా మంది పొందుకోలేదు. రక్తస్రావం కలిగిన స్త్రీ ఎన్ని సంవత్సరాలు తిరిగిందండి? 12 సంవత్సరాలు తిరిగిందండి. 1 సంవత్సరమా, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు, 12 సంవత్సరాలు. అంటే ఎంత ఖర్చు పెట్టుంటుందో ఒకసారి ఆలోచించండి. తన దగ్గర ఉన్నదంతా ఖర్చు పెట్టేసిందండి. ఒక టైంలో ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్న ఆమె తన యొక్క రోగాన్ని నిమిత్తము తనకున్నదంతా హెచ్చించేసిందంట. ప్రియదేవుడి శ్రమ. ఈరోజు నువ్వు నేను కూడా మన పరమ తండ్రికి మొర పెడితే, నిజంగా ఆయన మొర పెట్టు వాళ్ళందరికీ నేను సమీపంగా ఉంటానని సెలవిస్తున్నాడు. అవునండి, మన దేవుడు సమీపంగా ఉండే దేవుడు. ఎప్పుడైతే నువ్వు నిజంగా ఆయనకు మొర పెడతావో, ఎప్పుడైతే ఆయనకి నిజంగా గోజాడుకుంటావో, దేవుడు ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించడానికి సమర్థవంతుడు, శక్తివంతుడు ఎవరు? మన పరమ తండ్రి. నువ్వు నమ్ముకున్న దేవుడు నిన్ను సిగ్గుపరిచే దేవుడు కాదు. నీ బాధ వచ్చినప్పుడు, దుఃఖం వచ్చినప్పుడు మొహం మూసుకునే దేవుడు కాదు మన దేవుడు. నువ్వు ఎప్పుడైతే ఆయనకి నిజంగా మొర పెడతావో, ఆ నిజమైన మొర నేను ఏం చేస్తుందో తెలుసా? ఆపదలోంచి తప్పిస్తుంది. కీర్తనకాడు అన్నాడు కదండి, 126 కొండల తట్టు నేను కన్నులెత్తుచున్నాను, సహాయం ఎక్కడి నుంచి వచ్చింది? మనం కొండల వైపు చూస్తున్నప్పుడు, మన కొండగా ఉన్న క్రీస్తు వైపు చూస్తున్నప్పుడు సహాయం ఎక్కడి నుంచి వస్తుంది? అతనే అన్నాడు, సహాయం నీ దగ్గర నుంచే వచ్చింది కదా ప్రభా అన్నాడు. ఈరోజు మనం కొండల వైపు చూస్తూ ప్రార్థన చేయండి. అయ్యా కొండలా ఉన్నావు కదా ప్రభా, అయ్యా నేను నీకు సహాయం చేస్తానని వాగ్దానం చేసావు కదా ప్రభా, అయ్యా నేను నీ వైపు చూస్తున్నాను ప్రభా, మాకు సహాయం చేయండి ప్రభా, మా యొక్క పరిస్థితి నుంచి మమ్మల్ని తప్పించండి ప్రభా. రోగమే, బాధే, కష్టమే, ఏదైనా కావచ్చు. నువ్వు ఎప్పుడైతే నిజంగా దేవుడికి మొర పెడతావో దేవుడు మనకు సమీపంగా ఉంటాడు. దేవుడు ఖచ్చితంగా మనకి జవాబు ఇవ్వకుండా ఉండే దేవుడు కాదని మన దేవుడు. హిజ్కియా ఎప్పుడైతే ప్రార్థన చేశాడో, తన ప్రార్థన అంగీకరించి హిజ్కియా యొక్క రోగాన్ని మాన్పించిన దేవుడు. నువ్వు నిజంగా దేవుడు మొరపడితే నీ కష్టం నుంచి దేవుడు ఈ రోజు తప్పించడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు నిజంగా దేవుడి వైపు ఆశతో వస్తే, దేవుని నీ హృదయంలో ఉన్న వ్యాధులతో దేవుడి దగ్గర మొర పెడితే, దేవుడు ఖచ్చితంగా ఆయన యొక్క అద్భుతమైన కార్యాన్ని మీ జీవితంలో జరిగించుకోవడానికి సమర్థవంతుడు, శక్తివంతుడు. కానీ మనం ఏం చేస్తాం? వాళ్ళు చూస్తారు, వీళ్ళు చూస్తారు, లేకపోతే ఎవరేమనుకుంటారు అని మన హృదయంలో ఉన్న బండని తీసేయలేకపోతున్నాం. మన హృదయాన్ని, బండ లాంటి హృదయాన్ని తీసివేసి ఎప్పుడైతే దేవుని యొక్క పాదాల దగ్గర
ప్రాధేయపడి కన్నీటితో దేవుడి దగ్గర ప్రాధేయపడతామో దేవుడు అద్భుతమైన కృపను మన జీవితంలో జరిగించుకుంటాడు. చివరికి ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తానండి. 4 నుంచి 6 వచనాలు చూసినట్లయితే 4 నుంచి 6 వచనాల వరకు చదువుతున్నాను. యెషయా నడిమి స్థలంలో నుండి అవతలకు వెళ్ళక మునిపే యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలా సెలవిచ్చెను. నీవు తిరిగి నా ప్రజలకు అధిపతివై హిజ్కియా యొద్దకు పోయి అతని దిక్కులు నీ పితరుడైన దావీదునకు దేవుడకు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా నీవు కన్నీరు విడిచిట చూచితిని, నీ ప్రార్థన అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. 3వ దినము నీవు యెహోవా మందిరంలోకి ఎక్కిపోదు, ఇంకా 15 సంవత్సరముల ఆయుష్ నీకు ఇచ్చేదను. మరియు నా నిమిత్తము నా సేవకుడైన దావీదు నిమిత్తం ఈ పట్టణమును నేను కాపాడచ్చు, నిన్నును ఈ పట్టణమును అష్షూరు రాజు చేతిలో పడకుండా నేను నిన్ను విడిపించేదను. దేవుడు ఎంత గొప్పవాడంటే మనం ప్రార్థన చేసిన వెంటనే హిజ్కియాతో అన్నాడు కదా, నీ ఆయుష్ని 15 సంవత్సరాలు నేను పెంచాను. ఎన్ని సంవత్సరాలండి? డాక్టర్ ఎన్ని సంవత్సరాలు కాపాడుతుంది? ఎవరైనా 1 సంవత్సరం, 2 సంవత్సరం, 3 సంవత్సరం, 4 సంవత్సరాలు అంటాడు. అది కూడా కష్టమే, చెప్పలేదు. కానీ దేవుడికి ఒక ఆయుష్ని పెంచాలన్నా ఒక ఆయుష్ని తగ్గించాలన్నా సమస్తం దేవుడి చేతిలో ఉన్నాయి. ఎప్పుడైతే ప్రవక్త అయిన యెషయా ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాడో తను ఏమైపోయాడంటే దేవుడి వైపు తిరిగి దేవుడి వైపు తిప్పి తన ముఖాన్ని దేవుడి దగ్గర గోజాడుకున్నాడు. అయ్యా, నా యొక్క యథార్థత, నా యొక్క సత్యం నీకు తెలుసు కనుక నీ కృపతో నన్ను జ్ఞాపకం చేసుకొని ప్రార్థన చేశాడు. ప్రార్థన యొక్క ప్రతిఫలం ఏంటంటే హిజ్కియాకి ఆ యొక్క రోగం నుంచి విడుదలనిచ్చాడు. ఇప్పుడు దేవుడు చూపిస్తుంది ఏంటంటే హిజ్కియా పట్ల కనికరాన్ని చూపిస్తున్నాడు. దేవుడు కనికరము, కృపను చూపిస్తున్నాడని. కృప కలిగిన దేవుడు అని మన దేవుడు. నువ్వు ఎప్పుడైతే దేవుడికి నిజంగా మొర పెట్టుకుంటావో దేవుడు కార్యాలు అప్పుడే చేస్తాడు. ఎవరైతే మనల్ని నిందించి వెళ్ళిపోతున్నారో, ఎవరైతే మనల్ని అవమానించి వెళ్ళిపోతున్నారో, ఎవరు మనల్ని చూసి హేళన చేస్తారు, వాళ్ళ దగ్గరే నిన్ను హెచ్చించడానికి దేవుడు సమర్థవంతుడు. ఏ రాజు అయితే ఏ ప్రవక్త అయితే రాజు దగ్గరికి వచ్చి చెప్తున్నాడు, రాజు హిజ్కియా యొక్క టైం అయిపోయింది, ఇల్లు చక్కబెట్టు, ఆ వ్యక్తి ఇంకా ఆ యొక్క సాల బయటకి వెళ్ళక మునిపే దేవుని యొక్క వాక్కు పరలోకంలో నుంచి అతని దగ్గరికి వచ్చిందండి. వచ్చి చెప్తుంది, నువ్వు వెళ్ళి నా యొక్క మనిషికి చెప్పు, దావీదుకి ఇచ్చిన వాగ్దానం ప్రకారం, దావీదుకి ఇచ్చిన సెలవు ప్రకారం ఆ యొక్క వ్యక్తికి చెప్పాల్సింది ఏంటంటే నా సేవకుడైన హిజ్కియాతో 15 సంవత్సరాలు నేను అతనికి ఆయుష్ని పెంచానని చెప్పు. దేవుడికి అసాధ్యమైన ఏది లేదు సుమా. నువ్వు అనుకోవచ్చు నీకు వచ్చిన కష్టాన్ని బట్టి, ఎవరో అన్న మాటలు బట్టి, ఎవరో చెప్పిన మాటలు బట్టి, ఎవరో చేసిన కేర్ని బట్టి నువ్వు సిగ్గుపడితే దేవుడి యొక్క ముఖాన్ని నువ్వు చూడలేవు. ఈరోజు నువ్వు దేవుడి ముఖాన్ని చూడాలంటే దేవుడి వైపు విశ్వాసంతో చూడాలి. మనం నోటి మాటని ఏదైనా పలుకుతారు, అవునా కదా? హిజ్కియా ఏం చెప్పేశాడు? యెషయా ఏం చెప్పాడు? అయ్యా, నీ యొక్క ఆయుష్ అయిపోయింది చెప్పు. అదే నోటి మాటతో మళ్ళీ వచ్చి చెప్తున్నాడు, దేవుడు నీ ఆయుష్ని 15 సంవత్సరాలు పెంచాడు. అంటే నోటి మాటలు, శాసనాలను, ఆ రాజ్యాన్ని మార్చగలిగిన సమర్థవంతుడు, శక్తివంతుడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారంటే అది మన ప్రభువైన యేసుక్రీస్తు అనేవాడు. ఆయన వైపు నువ్వు చూసినప్పుడు ఆయన కృపను మనం పొందుకోగలం. ఆయన జాలి కలిగిన మనస్సు అండి. ఆయన బిడ్డలు ఆయన వైపుకి వచ్చినప్పుడు వారి యొక్క బాధను, వేదన ఆయన దగ్గరికి తీసుకొచ్చినప్పుడు జాలి కలిగిన తండ్రి తప్ప కఠినుడైన తండ్రి కాదు మన తండ్రి, పరలోకపు తండ్రి. నువ్వు ఎప్పుడైతే తన దగ్గరికి నీ వేదనను, బాధను అంతా తీసుకున్నావో దానికి ఒక పరిష్కారాన్ని, ఒక మార్గాన్ని దేవుడు చూపిస్తాడు. ఆ మార్గం నీకు దొరకట్లేదంటే నీవు నేను పూర్తిగా దేవుడి మీద ఆధారపడలేదు, నీవు నేను పూర్తిగా దేవుడు వెతకట్లేదు. నన్ను వెతుకు వారందరూ నన్ను కనుగొందురని యోహాను భక్తుడి ద్వారా పలికిస్తుంది. నన్ను వెతుకు వారందరూ నన్ను కనుగొంటారు. ఈరోజు నువ్వు నేను ఏది వెతుకుతున్నావు? దేవుడి దగ్గర ఏది కావాలో దాన్ని వెతుకుతున్నావా? లోకంలో ఉన్న వాటిని వెతుకుతున్నావు? నిజంగా నువ్వు దేవుడు వెతికితే ఆయన నువ్వు పొందుకుంటావు. ఈరోజు చాలా మంది రకరకాల వాటిని వెతుకుతూ ఉన్నారు. ఏంటండి, ఒకరేమో సినిమాలు ఎక్కడ దొరుకుతాయని వెతుకుతున్నారు, ఇంకొకరు మందు షాప్ ఎక్కడ దొరుకుతుందని వెతుకుతున్నారు, ఇంకొకరేమో మరి మంచి బట్టలు ఎక్కడ దొరుకుతాయని వెతుకుతున్నారు, ఇంకొకరేమో మంచి వ్యక్తులు ఎలా బాగా మాట్లాడే వాళ్ళు ఎక్కడ దొరుకుతున్నారని వెతుకుతున్నారు. అన్నీ వెతుకుతున్నారు, కానీ నిజంగా సంతోషాన్ని ఇచ్చేవాడు ఎక్కడ దొరుకుతున్నాడు, నిజమైన దేవుడు ఎవరని వెతికేవాడు చాలా తక్కువ లేరు, చాలా తక్కువ ఉన్నారు ప్రియ దేవుడు. కానీ నీవు నేను ఏం చేసామంటే దేవుని
వెతికాం కానీ ఆయన పొందుకుని ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతాం. నిజాన్ని అయితే తెలుసుకుని వచ్చాము కానీ నిజ దేవుడి యొక్క శక్తిని మాత్రం నేటికి కూడా పూర్తిగా మనము చూడలేకపోతున్నాం. ప్రియమైన కొన్ని పరిస్థితులు తప్పించబడుతున్నాం అంటే దేవుడు మనతో లేడు ఉన్నాడని కాదు, ఉన్నాడు ఆయన, మనతో ఉన్నాడు, అన్యులతో ఉన్నాడు, అందరితో ఉన్నాడు దేవుడు ఆయన. అలాగే ఏదో తప్పించేశాడు, ఏదో ఆశీర్వాదం చేశాడని కాదు, మన జీవితంలో నిజంగా దేవుడు ఉంటే చేసే కార్యాలు చాలా గంభీరమైన కార్యాలు జరిగిస్తాడు, చాలా ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తూ ఉంటాడు. నెహెమ్యా కాలంలో నెహెమ్యా గోడలు కడుతున్నప్పుడు ఒక చేతితో కత్తిని ఇంకో చేతితో మన సిమెంట్ పంపుతారు కదా, ఏంటది తాపి పట్టుకుని పనిచేస్తా, ఒక చేతితో కత్తి ఎందుకు తెలుసా? అప్పుడు వచ్చే యుద్ధం బబులోను ప్రజలు కావచ్చు, అక్కడ ఉన్న వాళ్ళు ఆ ప్రాకారాలు పడగొట్టినప్పుడు మరలా తిరిగి వచ్చి యుద్ధం ఎప్పుడు చేస్తారని భయంతో ఒక చేతితో కత్తి అంటారు, ఇంకొంతమంది ఏమో తాపితో పనిచేస్తున్నారు. కానీ దేవుడు చేసిన కార్యం లేకపోతే రాజు యొక్క మనసు మారదని రాజే మనుషులు పంపించాడు, రాజే దానికి కావాల్సిన సామాగ్రిని అంతటినీ కూడా అనుగ్రహించాడు. అంటే మన దేవుడికి ఎప్పుడైతే నెహెమ్యా దేవుడి దగ్గర విజ్ఞాపన ప్రార్థన చేశాడు, ప్రభా మేము ఈ పరిస్థితిలో ఉన్నాము, మేము ఇటువంటి బాధాకరమైన పరిస్థితులు కూడా వెళ్తున్నాం ప్రభా అని దేవుడి దగ్గర ప్రార్థన చేసి అయ్యా ఈ యొక్క రాజు యొక్క హృదయాన్ని మార్పించు అని ఎప్పుడైతే దేవుడి దగ్గర మొరపెట్టాడో దేవుడు ఆశ్చర్యమైన కార్యం చేసుకుంటూ వచ్చాడు. మన దేవుడు చేసే కార్యాలు చాలా గంభీరమైనవి, ఆశ్చర్యమైన కార్యాలు చేయడానికి మన దేవుడు సమర్థవంతుడు, శక్తివంతుడు. అంటే మన దేవుడు ఎవరో తెలుసా? మన దేవుడు కృప కలిగిన దేవుడు, జాలి కలిగిన దేవుడు. తన పిల్లలు ఎప్పుడైనా ఏడిస్తే ఓర్చుకునే దేవుడు కాదండి. మన పిల్లలు ఏడిస్తే పట్టించుకోలేమో కానీ ఆయన పరలోక తండ్రి మనం ఏడిస్తే ఎప్పుడు కూడా ఓర్చుకోలేడు. హిజ్కియా ఎప్పుడైతే తనకు వచ్చిన మరణకరమైన రోగాన్ని బట్టి కన్నీటితో దేవుడికి ప్రార్థన చేశాడు, ఏ ప్రవక్త అయితే వచ్చి చెప్పాడో నీ యొక్క ఇల్లుని చక్కబెట్టుకొని సమయం అయిపోయింది అని చెప్పాడు, అదే ప్రవక్తను మరలా పంపించి దేవుడు తన కృపను మరలా తన పట్ల చూపిస్తున్నాడు. 15 సంవత్సరాల ఆయుష్ నీకు పెంచబడింది, 15 సంవత్సరాలు ఇంకా నువ్వు రాజుగా ఉండబోతున్నావు. ఏ వ్యక్తులైతే నీకు మరి వ్యతిరేకంగా ఉన్నారో, ఏ వ్యక్తులైతే నీకు విరుద్ధంగా ఉన్నారో ఆ వ్యక్తులు సైతం నువ్వే వేలబోతున్నావు అని హిజ్కియాతో దేవుడు మాట్లాడించాడు. అదే దేవుడు ఈ రోజు కూడా మనతో ఉన్నాడు. నువ్వు ఎప్పుడైతే నువ్వు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుడు వెతుకుతావో ఆ రోజు నుంచి నీ యొక్క నిజమైన సంతోషం, నిజమైన గొప్ప ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటాం. కనుక ఈ యొక్క ఉదయకాల సమయంలో హిజ్కియా వలె ప్రార్థన చేసి హిజ్కియా వలె దేవుడి వైపు చూసే అనుభవంలోకి మనం వస్తే దేవుడు ఇచ్చే ఆశీర్వాదం నిజంగా ఎలా ఉంటాయి అనేది మనం గ్రహించుకోగలం. కనుక అలా అటువంటి మనసు దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. అందరూ తల వచ్చినట్లయితే చిన్న ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, శివగల ఆయన నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ప్రభా మరొకసారి పాస్ విధానానికి రావడానికి కృప చూపించారని బట్టి నీకు వందనాలు. అయ్యా రెండు వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. అయ్యా మేము నీ వారమై ఉన్నాం ప్రభా, నీ ప్రజలమై ఉన్నాం ప్రభా. ఎక్కడైనా మేము తప్పిపోయి ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి ప్రభా. నీకు ఆయాసకరమైన ఏదైనా మేము చేస్తుంటే దయతో మమ్మల్ని మన్నించండి ప్రభా. అయ్యా ఇదిగో తండ్రి కన్నీటితో విత్తినప్పుడు ప్రభా సంతోషం అనే పంటని కోస్తామని సెలవించినట్టు ప్రభా సంతోషం అనే పంటను మేము కోయటకు సహాయం చేయండి. ఈ రోజు కొద్దిగా దుఃఖం వచ్చిన, కొన్ని వ్యాధులు వచ్చిన, 7 మార్లు మాకు దుఃఖం కలిగిన 8వ వారు మాకు సంతోషాన్ని దయచేస్తానన్నట్టు ప్రభా. అయ్యా అనేక బాధలు, అనేక నిందలతో మేము ఉన్నాం ప్రభా. కానీ నువ్వు నమ్మదగిన దేవుడు, నీ వైపు విశ్వాసం ఇస్తే నీ యొక్క మహిమ కలిగిన ఆశ్చర్యమైన కార్యం మా జీవితంలో చూసుకోగలం. కనుక ప్రభా నీ అందు విశ్వాసం ఉంచి నీ అందు నమ్మికతో ప్రార్థన చేసిన మనసులు మా అందరికీ దయచేయండి. ఇక్కడ ఉన్న వారి అందరినీ ఒకసారి అయ్యా నీ యొక్క పాద సన్నిధానంలో పెట్టి ఎత్తి పట్టుకున్నారు ప్రభా. అయ్యా వాళ్ళ జీవితంలో ఉన్న కలవరాలు కావచ్చు, చింత కావచ్చు, వ్యాధులు కావచ్చు, ప్రతి వాటిని తీసివేసి వారి జీవితంలో నెమ్మది సమాధానం దయచేయమని విన్న వాక్యం వ్యర్థంగా పోవడానికి వీలేదు. కానీ ప్రభా విని ఆ వాక్యానుసారం మేమందరూ జీవించే కృపా కనికరం పరిశుద్ధాత్మ దేవుడు అందరికీ అనుగ్రహించును గాక.